మన జిల్లాలో మన జిల్లాలో ఏంటంటే చిత్ర పరిశ్రమకి వెన్నెముక లాంటివి, అలాగే ఆర్టిస్టులు కూడా అంటే హీరోలు కాకుండా మన దగ్గర ఎస్వి రంగారావు గారు కానీ, సావిత్రి గారు కానీ, ర్యాలింగ్ గారు కానీ, ఒక రావు గోపాలరావు గారు కానీ, ఇలాగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ మన జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళే. అటువంటి జిల్లాలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఖచ్చితంగా డెవలప్ కావాలని ఇక్కడ ఒక దృక్పథంతో మన మంత్రి గారు మొన్న అన్న మాటలకి నాకు ఎలాగైనా సరే మొట్టమొదటిగా ఆయన మంత్రి అయిన తర్వాత, సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత మా సినిమాకి, చిన్న సినిమాకి ఆయన చేతుల ద్వారాగా మా చేతుల ద్వారాగా ఆయన చేతుల ద్వారాగా మా యొక్క టైటిల్ని లాంచ్ చేయాలని అనుకున్నాము. ఆ కోరిక మాకు నెరవేర్చినందుకు ఆయనకు అందరి తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మన ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ కూడా డెవలప్ కావాలి. ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, ఎంతో మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కలుగుతుంది. కాబట్టి ఇండస్ట్రీలో ఇక్కడ ఇది రావాలంటే ఆయన ఒక గొప్ప మాట అన్నారు. నా చిన్నప్పటి నుంచి నా కోరిక సార్ అది, కానీ నాకు ఎవరో ప్రోత్సాహం లేక నేను చేయలేకపోయాను. ఖచ్చితంగా ఒక స్టూడియో కావాలి సార్. ఇక్కడ ఒక స్టూడియో పెట్టుకుని తర్వాత, ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మన రాష్ట్రం ద్వారా, ఏపీ రాష్ట్రం ద్వారా 63% ఆఫ్ రెవెన్యూ తెలంగాణకి వెళ్తుంది. ఎందుకు అని అంటే మన దగ్గర హీరోల అభిమానులు, సినిమా అభిమానులు ఎక్కువ. తిండి తినకపోయినా సరే అభిమానాలకు ఖర్చు పెడతారు. అందుకని అంత ఎక్కువ రెవెన్యూ అక్కడికి వెళ్తుంది. కాబట్టి మనకు కూడా, మన దగ్గర కూడా చిన్న సినిమాలు, మంచి వసతులు ఉన్నాయి, మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న 90% ఆఫ్ టెక్నీషియన్స్ అందరూ మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో మంత్రి గారికి సవినంగా నేను వారికి చేతులు పట్టుకుని నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడ ఒక స్టూడియో పెడదాం సార్, దానికి మా సహాయ సహకారాలు కూడా మీకు కావాలంటే మేము చేస్తాం సార్, మా స్థలం ఇచ్చి ఇది చేస్తే బాగుంటుంది సార్. మొట్టమొదట సెంటిమెంట్గా మా యొక్క టైటిల్ని మేము ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు, మీ చేతుల మీదుగా అనౌన్స్ చేస్తున్నాం. సో టైటిల్ నా చేతులు ఉంది, ఎందుకంటే మంత్రి గారు పాపం భోజనం కూడా చేయలేదు, ఎక్కడికి వెళ్ళి ఎలాగ వచ్చారు ఆయన మా గురించి. అదే టైటిల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రొడ్యూసర్ పవన్ కుమార్ గారు, అదేవిధంగా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్టర్ సాయి విజయ్ శ్రీరామ్ గారు, అదేవిధంగా కో డైరెక్టర్ గిరి గారు, ఇక హీరో సందీప్ గారు, హీరోయిన్ కావేరి గారు, వీరందరూ క్రూగా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అనేటువంటి టైటిల్ తోటి రిలీజ్ కాబడుతున్నటువంటి ఈ సినిమా, ముఖ్యంగా ఇప్పుడే ఆ టైటిల్ని ఆవిష్కరించాం. దానికి ముందు మాట్లాడినటువంటి సుప్రసిద్ధ నటులు, మనందరికీ చిరపరిచితులు గౌతమ్ రాజు గారు. ఆయన చాలా సినిమాల్లో అద్భుతంగా హాస్య నటుని ప్రదర్శించి మనల్ని అందరినీ కూడా అలరించినటువంటి నటులైన ఆయన నేతృత్వంలో ఈ సినిమా జరుగుతుంది. ఈ సినిమా టైటిల్ని ఇవాళ ఆవిష్కరించాలనేటువంటి మాటతోటి వారు చెప్పినప్పుడు తప్పనిసరిగా, ముఖ్యంగా రాజమండ్రి లాంటి ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేసుకుని ఇక్కడే ఆ సినిమా టైటిల్ని ఆవిష్కరణ చేసుకోవడం అంటే, కుమారదేవం సినిమా చెట్టు అది ఉన్నది మన అక్కడ కుమారదేవం దగ్గర, ఆ చెట్టు దగ్గర మళ్ళీ ఇప్పుడు ఆ చెట్టుని మళ్ళీ రెనోవేట్ చేస్తారు. కుమారదేవం దగ్గర చేస్తారంటే ఈ జిల్లా ఇప్పుడు ఏర్పడిన కొత్త జిల్లాల్లో అది తూర్పుగోదావరి జిల్లా కింద వస్తుంది. కుమారదేవంలో షూటింగ్ జరుపుకోవటం, రాజమండ్రి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి రాజమండ్రిలో ఈ సినిమా టైటిల్ని ఆవిష్కరణ చేసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా ఇందాక గౌతమ్ రాజు గారు చెప్పినట్లుగా తొలి నుంచి కూడా ఈ ప్రాంతం, ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతం, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు సినిమాకి గుండెకాయలా నిలబడ్డాయి. సినిమా రెవెన్యూ ఇచ్చే విషయంలో కానీ, సినిమా నటులకు అభిమానులుగా ఉండేటువంటి విషయంలో కానీ
సినిమా గోయర్స్గా ఉన్నటువంటి ప్రజలు ఈ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ ఉంటారు. అందుకనేమో చరిత్ర తీసుకుంటే దుర్గా మూవీ టోన్ అనేటువంటి ఒక సినిమా స్టూడియో మొట్టమొదట రాజమండ్రిలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సినిమా స్టూడియోల్లో దుర్గా మూవీ టోన్ గతంలోది. అది ధవళేశ్వరంలో ప్రారంభించారు స్టూడియోని. అదేవిధంగా ఈ ప్రాంతంలో అందమైనటువంటి గోదావరిని, కోనసీమని, అటు మారేడుమిల్లిని సెల్యులాయిడ్ మీదకి ఎక్కించినటువంటి అనేక మంది అద్భుతమైనటువంటి దర్శకులు మనం చూసాం. ఆదుర్తి సుబ్బారావు గారు కానీ, కె విశ్వనాథ్ గారు కానీ, దాసరి నారాయణరావు గారు కానీ, వీరందరూ కూడా తర్వాతి కాలంలో ఈ ప్రాంతాన్ని సెల్యులాయిడ్ మీద తీసుకురావడం కానీ, ఈ దృశ్యాలను అద్భుతంగా ఆవిష్కరించడం కానీ సినిమాల్లో మనం చూస్తూ వచ్చాం. అలా సినిమా రంగానికి ఒక ప్రత్యేక స్థానాన్ని పొందినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అందుకే ఇవాళ ఇందాక గౌతమ్ రాజు గారు చెప్పినట్లుగా సినిమా షూటింగ్లు ఇక్కడ జరుగుతున్నాయి. సినిమాకి వచ్చే ఆదాయం కూడా ఇక్కడి నుంచి ఎక్కువ వెళుతుంది. తెలంగాణతో పోల్చుకుంటే సినిమాకి వచ్చేటువంటి ఆదాయం కూడా ఇక్కడ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ నైసర్గిక స్వరూపంగా పెద్దది, దాంతోపాటు సినిమా గోయర్స్ ఎక్కువ, తర్వాత సినిమాకి వచ్చే ఆదాయం కూడా ఎక్కువ. ఈ కారణాల వల్ల ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది సినిమా సంబంధించి. కాకపోతే మౌలిక సదుపాయాలన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. స్టూడియో కానీ, డబ్బింగ్ థియేటర్ కానీ, రీడింగ్ థియేటర్లు కానీ, ఇవన్నీ కూడా మీకు హైదరాబాద్లో ఉండటం వల్ల ఇక్కడ షూటింగ్లు అయితే జరుగుతున్నాయి, కానీ అక్కడ షూటింగ్ జరిగేదానికి సంబంధించి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటిది ఏది కూడా ఇక్కడ లేదు. అవి కూడా ఉంటే ఇది సమగ్రమైనటువంటి పరిస్థితి కల్పించబడుతుంది. అందుకే నేను ఈ మధ్యకాలంలోనే నిర్మాతలకు ఒక లెటర్ రాశాను. గతంలో ఒక సినిమా విషయంగా నిర్మాతలు కొంతమంది వస్తే మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారితో మాట్లాడడం జరిగింది నిర్మాతలతో. ఈ మధ్యకాలంలో నేను ఒక లెటర్ రాశాను. మీరు ఏదైతే ఎక్కువ సినిమా షూటింగ్లు చేస్తున్నారు కానీ ఇక్కడ స్టూడియో నిర్మాణానికి కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పనకు కానీ ముందుకు రావట్లేదు, రండి అందరం కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే నిర్మాతల మండలి అందరూ కలిసి వచ్చి మన పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని కలిసేదానికి కూడా వారు ముందుకు వస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో నేను మనవి చేసేది ఏంటంటే సినిమా రంగానికి కూడా మీరు రండి, ఇక్కడ స్టూడియోల నిర్మాణం కానీ, డబ్బింగ్ థియేటర్ల నిర్మాణాలు కానీ ఇవన్నీ చేపట్టండి. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా సినిమా రంగం మీద మక్కువ ఉంది. ఇక ఉప ముఖ్యమంత్రి గారు అయితే సాక్షాత్తు ఆయన సినిమా రంగం నుంచి వచ్చినటువంటి సుప్రసిద్ధ హీరో. అందువల్ల ఆ వాతావరణమే ఖచ్చితంగా ముందుకు కూడా తీసుకెళ్తాం, మీ అందరికీ సహకారం ఇస్తాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో కొంతమంది షూటింగ్లకి మాకు అనుమతులు కావాలనేటువంటి విషయంలో కానీ నన్ను సంప్రదించినప్పుడు వెంటనే అవన్నీ కూడా సానుకూలపరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం. ఇవన్నీ ఏంటంటే వీఆర్ ఫర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్, ప్రో టు తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేటువంటిది మేము బాగా ఆశిస్తున్నటువంటి అంశం. రాబోయే రోజుల్లో ఆ రకమైనటువంటి నిర్మాణాలన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, టైటిల్ చాలా వెరైటీగా ఉంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి వెరైటీ మామూలు వాడుకలో మనం మాట్లాడుకునే మాటలనే సినిమా టైటిల్స్గా తీసుకొస్తున్నారు. ఇది డెఫినెట్గా మనకి దీని బ్యాక్ డ్రాప్స్ అంతా కూడా ఖచ్చితంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది అనిపిస్తుంది. కుమారదేవంలోనే వాళ్ళు షూటింగ్ కూడా చేశారు కనుక గ్రామ ప్రజలకు అనాలంటే ఇంకా విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. పంచాయతీ మన పవన్ కళ్యాణ్ గారికి రిలేటెడ్ టైటిల్ గ్రామ ప్రజలకి విజ్ఞప్తి అనేటువంటి ఆ టైటిల్తో ఏర్పడినటువంటి సినిమా తప్పనిసరిగా విజయం సాధించాలని తీశారు. తర్వాత ఆ చెట్టు దగ్గర తీశారు. తర్వాత ఎప్పుడైనా సెంటిమెంట్ గా తూర్పుని ఏది ప్రారంభించినా సూపర్ సక్సెస్ అవుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో చేశారు కాబట్టి సక్సెస్ అవ్వాలని. తర్వాత గౌతమ్ రాజు గారు లాంటి సీనియర్ వ్యక్తి, సినిమా ఇండస్ట్రీలో ఆటుపోట్లన్నీ ఎదురు చూసినటువంటి వ్యక్తి అయినా ఇవాళ రాటు తేలి ఒక స్థాయికి వచ్చినటువంటి గౌతమ్ రాజు గారు, ఆయన సపోర్ట్ ఉంది దీనికి. దాంతోపాటు యంగ్స్టర్స్ ఎవరైతే ఇవాళ పవన్ కుమార్ ప్రొడ్యూసర్ కానీ, విజయ్ తను డైరెక్టర్ కానీ, స్టోరీ స్క్రీన్ ప్లే అన్ని కూడా తనే చేశాడంటే మంచి టాలెంటెడ్ అయి ఉంటాడు తప్పనిసరిగా. అదేవిధంగా హీరో హీరోయిన్ ఇద్దరు కూడా యంగ్స్టర్స్ బాగా ఎంతమంది చూసినట్టు అదే ఈ పవన్ ఏంటంటే దగ్గర ఆల్ కెమెరాస్, డబ్బింగ్ ఇవన్నీ ఉన్నాయి సార్.
అదర్వైజ్ మీకు యూనిట్స్ ఉన్నాయి. ఇటు వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్లు ఇద్దరు యంగ్స్టర్స్ ఇద్దరు. విష్ యూ ఆల్ ది సక్సెస్. అలాగే అందరికీ కూడా ఇందులో ఎవరైతే క్రూ ఉన్నారో క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా సక్సెస్ఫుల్ గా పైకి రావాలని. మీరు ఈ క్యారెక్టర్ మీరు మామూలుగా అది చూసినా సీరియస్ పాత్ర అయినా కూడా నవ్వు వస్తుంది అది మనకి. అంటే ఆయన అంత బాగా మనకి గుర్తుండిపోయాడు. ఆయన డెఫినెట్ గా ఆర్టిస్టులు ఎవరైతే నవ్వించే పాత్రలు చేయగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని రకాల పాత్రలు చేయగలరు. ప్రతి మామూలు పాత్రలు చేసేవాళ్ళు అన్ని నవరసాలు పోషించలేరేమో కానీ హాస్య పాత్రలు పోషించి రక్తి కట్టించి ప్రేక్షకుల్ని అలరించగలిగే వాళ్ళు అన్ని పాత్రలు చేయగలరు అనేటువంటిది నా నమ్మకం. ఆ రకమైనటువంటి తప్పనిసరిగా చేయగలుగుతారనేటువంటి మాట. అదే సరే, కుటుంబం అంతా సినిమాకి అంకితమైన కుటుంబం కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఎవరైతే యంగ్స్టర్స్ ఇవాళ అది కెరీర్గా తీసుకున్నారో, నిజంగా చెప్పాల్సి వస్తే వీళ్ళందరూ కూడా 30 years లోపు వాళ్ళే అందరూ. వీళ్ళందరూ ఇది కెరీర్గా తీసుకోబట్టి ఇందులోకి వచ్చారు. వాళ్ళు జీవనోపాధి కావాలనుకుంటే వేరే కెరీర్లోకి వెళ్ళదు. ఇవాళ సినిమా అంటే కొంచెం అన్సర్టనిటీ ఉన్నప్పటికీ కూడా ఇది మా కెరీర్గా మేము తీసుకుంటామని వచ్చినటువంటి యంగ్స్టర్స్ కనుక డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, హీరోయిన్లు కానీ, ఇతర మెంబర్స్ కానీ వీళ్ళందరూ బాగా సక్సెస్ కావాలని. సక్సెస్ ఎప్పుడు వాళ్ళు అవుతారంటే వాళ్ళు యాక్ట్ చేసిన సినిమా సక్సెస్ అయితే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు. సక్సెస్ ఓన్లీ స్పీక్స్. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మాట్లాడితే కనుక తప్పకుండా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు ఏ రకంగా గ్రామ ప్రజలకు విజ్ఞప్తిని పెట్టారో రాష్ట్ర ప్రేక్షకులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అవసరమైనటువంటి సపోర్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అనేటువంటి మాట మరొకసారి తెలియజేస్తూ గౌతమ్ రాజు గారికి మరొకమారు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వచ్చేసి సందీప్ అద్వైత్ అండి. సో ఈ మూవీలో హీరోగా చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ రాజా గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, అండ్ వచ్చిన మంత్రి గారికి కూడా. అండ్ ఈ జర్నీ అనేది లైక్ మేము చాలా డిఫరెంట్ అండి. బేసికల్లీ ఎట్లా అంటే ఒక 4 years బ్యాక్ సాయి వచ్చి నాకు ఈ కథ చెప్పాడు. అంటే జస్ట్ క్యాజువల్గా కూర్చొని డిస్కస్ చేసుకున్నాం అనమాట. నా దగ్గర ఇట్లా ఒక స్టోరీ ఉంది అండి, ఒకసారి వింటావా అంటే అది చెప్పు డార్లింగ్ వింటా అంటే చెప్పాడు. మళ్ళీ 4 years తర్వాత అసలు మేము ఆ మధ్యలో కాంటాక్ట్ అయింది కూడా ఎప్పుడు లేదు. సో సడన్గా ఒకరోజు కాల్ చేసి ఆ సాయి ఈ సార్ నాకు కూడా తెలియదు, ఫోన్ చేసి బ్రో నేను సాయి అంటే చెప్పండి బ్రో అన్నా. నేను అంటే నేను గుర్తుపట్టలేదు అప్పుడు కూడా. సో ఇట్లా కథ అనుకుంటున్నాను చేస్తావా అంటే డెఫినెట్లీ బ్రో, సో కథ విందామని చెప్పేసి కథ చెప్పినప్పుడు అప్పుడు గుర్తుపట్టా, డార్లింగ్ నువ్వు సాయి కదా అంటే అప్పుడు నేను అవును డార్లింగ్ నేనే ఇలా అనుకుంటున్నప్పుడు చెప్పా కదా, సో చేద్దాం అనుకుంటున్నాం నీకు ఓకేనా అంటే షూట్ డార్లింగ్ అప్పుడే విన్నాగా కదా, సో డెఫినెట్లీ చేద్దామని చెప్పాడు. సో థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా మా పవన్ డార్లింగ్కి థ్యాంక్స్ చెప్పాలి. చాలా బాగా చూసుకున్నాను నన్ను. ఉన్నన్ని రోజులు తమ్ముళ్ళగానే నన్ను కూడా సేమ్ ఈక్వల్గా ట్రీట్ చేశాడు. అండ్ ఇక్కడ కో యాక్టర్స్ మొత్తం మేము 4 members ఉన్నాం దీంట్లో. సో బేసికల్లీ మన క్యారెక్టర్ పేరు చెప్పాలా, క్యారెక్టర్ మనోడు కామరాజు, తైలం, నా పేరు శివ, అండ్ మనోడి పేరు వచ్చేసి కనకం. సో ఈచ్ క్యారెక్టర్ అంటే మీరు ఆ క్యారెక్టర్ చూసినప్పుడు కూడా మీకు చాలా మన ఇంటి పక్కన వాళ్ళు ఉన్నట్టు రిఫ్లెక్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా హిలీరియస్ కామెడీ. అంటే మన బ్యాక్ టైంలో విన్న కామెడీ లైక్ రేలంగి ఆ టైంలో విన్న కామెడీ అనిపిస్తుంది. సో చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ మా హీరోయిన్ గారికి కో యాక్టర్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ. నేను అవునండి, లైక్ అదే మన ఇప్పుడు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అన్నట్టు మన ఊర్లో జరిగే సినారియోసే, కానీ అందులో ఒక సస్పెన్స్ పాయింట్ ఉంటుంది. అది మీకు ఇప్పుడే రివీల్ చేయొద్దు అనుకుంటా, సో అది మెల్లగా రివీల్ అవుతుంది. కానీ ఓవరాల్ ఏంటంటే మన ఊర్లో జరిగే సినారియోసే. ఒక నలుగురు ఒక వెధవలు లిటరల్లీ చెప్పాలంటే అదే. సో వాళ్ళు ఊర్లో తిరిగితే మన ఇంటి పక్కన వాళ్ళు మన పెద్దోళ్ళు తిడతారు, అరే ఏం పని చేయరారా మీరు, ఆ కైండ్ ఆఫ్ సినారియోలోనే ఉంటుంది.
వాళ్ళకి ఎదురైన సంఘటనలు, అక్కడి నుంచి వాళ్ళు ఎదుర్కొనే ఛాలెంజెస్ కానీ అవన్నీ ఎలా క్లియర్ అవుతాయి అనేదే పాయింట్. ఆ సస్పెన్స్ అనేది మేము మెల్లగా రివీల్ చేస్తాము. అంటే ఓవరాల్ కథ అయితే అదే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ, మీడియా మిత్రులందరికీ, గౌరవనీయులైన గౌతమ్ రాజు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ముందుగా ఇప్పుడు ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడున్న న్యాచురాలిటీ, మళ్ళీ మన ఈ ఉదయ గోదావరి జిల్లాల్లో దొరికే న్యాచురాలిటీ మనం సెటిల్ వేసినా ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా మనకు దొరకదండి. ముఖ్యంగా ఈ లొకేషన్లో చేయడానికి కారణం మనకి ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ని చిత్రీకరించాలని ఒక మెయిన్ టార్గెట్ ఒకటి. తర్వాత ఆ చెట్టు ఎప్పుడైతే మాకు లాస్ట్ సినిమా మాది అవటం అనేది ఒక రకంగా ఆనందపడాలో బాధపడాలో కూడా మాకు తెలియదు, కానీ ఆ చెట్టు మా సినిమాలో కూడా ఒక భాగమైనందువల్ల నేను చాలా ఆనందపడుతున్నాను అండి. సో ఈరోజు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా గౌరవనీయులైన మంత్రివర్యులు గారు వచ్చి మా టైటిల్ లాంచ్ చేసినందువల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలో మీ ముందుకి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది సినిమా. గ్రామ ప్రజల విజ్ఞప్తి అనే సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నా కథను నమ్మి, నా బ్రదరే అండి, కాకపోతే అసలు ఎవరైనా కథను నమ్మిన తర్వాత ఎస్ చేయగలవు, ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరైనా సరే కొత్త ప్రొడ్యూసర్ అయినా కానీ సార్ సపోర్ట్ చేసే విషయంలో ఇది లేదు అది లేదు అని అంటే వెనకాడతారు. ఇలా కాకుండా ఏం ప్రాబ్లం లేదని చెప్పి యూనిట్ మొత్తాన్ని ఒకేలాగా, ఒకరిని ఒక రకంగా ఒక రకంగా కాకుండా అందరినీ ఒకేలాగా ఒక ఫ్యామిలీ, లైక్ టీం మొత్తం ఒక ఫ్యామిలీ లాగా పనిచేసామండి. ప్రతి ఒక్కరు చాలా కష్టపడి నాకు ఈ సినిమాకి చాలా హెల్ప్ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కో ఆర్టిస్టులు అందరికీ, హీరోయిన్ కానీ ఇంకా మీద కో ఆర్టిస్టులు మొత్తం, కమిడియన్ కానీ అందరికీ, లోకల్ ఆర్టిస్టులు కూడా చాలా హెల్ప్ చేశారండి. రాజమండ్రి సరౌండ్స్ లో అందరూ మొత్తం సపోర్ట్ చేశారు. శ్రీనివాస్ గారు ఆయన మొత్తం అందరూ సపోర్ట్ చేశారు. ఫిజియోథెరపీ డాక్టర్ గారు వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. నాకు ఇక్కడికి వచ్చి ప్లాన్ చేయడం వల్ల కల్కి గారు, నాయుడు గారు, సో సార్ వీళ్ళందరూ ఇక్కడున్న ఆర్టిస్టులను కూడా బయటికి తీసుకురావాలని ఒక ఇంటెన్షన్ నాలో ఉంది సార్ ఫస్ట్ నుంచి. సో అందుకే ఇక్కడ ఆడిషన్ పెట్టాను, ఇక్కడ కొంతమంది తీసుకున్నాను, ఇదే సినిమాలో చిత్రీకరించాను. సో నేను అనుకుంది చేయగలిగాననేది నేను నమ్ముతున్నానండి. అతి త్వరలో మీ ముందుకి జనాల్లోకి కామెడీ పాయింట్తో ఒక సస్పెన్స్ సార్, ఇప్పటి వరకు తీసుకురాలని ఒక సస్పెన్స్ని నేను తీసుకొస్తున్నాను. మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నా గురువు గారు ఇండస్ట్రీలో నేను సార్ దగ్గర వర్క్ చేశాను. నా గురువు గారు నన్ను ఆశీర్వదించి ఇంత దూరం వచ్చి ఇందులో క్యారెక్టర్ చేయడమే కాకుండా నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కదానికి వెన్నుముకలాగా నీకు నేను ఉన్నాను పదరా చేద్దామని ఎప్పుడు సపోర్ట్ చేస్తారండి. ఆయనకి నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం గోదావరి యాస అండి, గోదావరిలో తీసి గోదావరి యాస్తోనే ఇదే యాస ఉంటుంది సార్. డెఫినెట్ గా ఇదే యాస్తో మిమ్మల్ని అందరినీ కడుపు నవ్వించడానికి తీసుకొస్తున్నాము. ఎంతైతే నవ్వుకుంటారో అంతే క్యూరియాసిటీ కూడా ఈ సినిమాలో ఉంటుంది, అంతే సస్పెన్స్ సార్. ఒక నలుగురు మిస్ అయ్యారు అనేది కూడా మీకు ఈ సినిమాలో ఇప్పుడు నేను చెప్పిన సస్పెన్స్ వదులుతుంది. అత్యాశ అనేది అందరికీ ఉంటుంది సార్. ఆశతో కొట్టుకునే ఒక చిన్న యుద్ధం లాంటిది అనేది. సో ఆ ఒక్క పాయింట్ మీద ఒక క్యూరియాసిటీ మొదలవుతుంది. రొటీన్ లైఫ్ లోనే ఆనందంగా, ఆహ్లాదంగా, సరదాగా, టెన్షన్ లేకుండా చూసే సినిమా అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మీ డైరెక్టర్ సాయి విజయ్. లొకేషన్స్ వచ్చి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే తీసామండి. కుమారదేవరం సినిమా చెట్టు ఉంది కదా సార్, ఆ 160 ఏళ్ల చరిత్ర కలిగిన సినిమా చెట్టు దగ్గరే మా సినిమా కూడా చిత్రీకరించడం జరిగింది. ఆ విలేజ్ అంతా టోటల్ 90% షెడ్యూల్ అంతా అక్కడే చేసామండి. కంప్లీట్ షెడ్యూల్ అక్కడే చేసాం. కాలేజీ కానీ ఇవన్నీ మొత్తం అక్కడే చేసాం సార్. మొత్తం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. మెయిన్ షెడ్యూల్ అంతా కలిపి కుమారదేవం ఈ సరౌండ్స్ లో సాంగ్స్ తీయడం కానీ ఇవన్నీ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు కావేరి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. అలాగే 4K ఫిలిం ఫ్యాక్టరీలో ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ మూవీ రాబోతుంది. సో డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. నన్ను నమ్మి ఒక క్యారెక్టర్ అనేది ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తూ, ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూ చాలా చాలా సపోర్ట్ చేశారు. మూవీ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్లీగా అందరూ చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి మూవీ చేశాము. కో ఆర్టిస్టులు అందరు కూడా చాలా ఫ్రెండ్లీగా చేశాము. త్వరలో ఈ మూవీ మీ అందరి ముందుకు రాబోతుంది. దీన్ని మనస్ఫూర్తిగా మీరు అందరూ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విలేజ్ గర్ల్ అంటే తను ప్రేమించిన అబ్బాయి కోసం ఏమైనా చేసే ఒక అమ్మాయి, ప్రేమ కోసం ఏమైనా చేస్తుంది తన బాయ్ ఫ్రెండ్ కోసం. లేదండి, ఇది నా డెబ్యూ ఫిలిం. చాలా బాగుంది. అంటే నాకు రాజమండ్రి అనేది చాలా ఇష్టం.
ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం షూట్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. చాలా చాలా నచ్చింది నాకు ఈ రాజమండ్రి అనేది. ఆహా లేదండి, బట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఫిలిమ్స్ లోకి రావాలని చెప్పి. సో సార్ అవకాశం ఇచ్చారు. సో నన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. చేశానండి. గౌతమ్ రాజు గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తనతో నేను అసలు స్క్రీన్ షేర్ చేసుకుంటాను అని. చాలా థ్యాంక్ యూ సార్, నాకు మంచిగా సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఎక్కువగా విలేజ్ మీద ఎక్కువ తెస్తున్నారు సినిమాలు ఈ మధ్యన. స్టోరీ దాని గురించి చెప్పండి. పాత ఎన్ని రిపీట్ అవుతున్నాయి. వివేదంతో మాట్లాడలేదు, చాలా లోతుగా మాట్లాడారు. మీరు అర్థం చేసుకోలేదు. నేను చెప్పింది మీరు అర్థం చేసుకోలేదు. ఎన్టీఆర్ గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన మినిస్టర్ గారికి అండ్ గౌతమ్ రాజు గారి సార్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ క్యారెక్టర్ నాకు ఎలా వచ్చిందంటే యాక్చువల్లీ కాస్టింగ్ అయింది. సో కాస్టింగ్ అయిన తర్వాత నా ఆడిషన్స్ కూడా ఏం చూడకుండా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ మళ్ళీ సెట్ లో చాలా సపోర్ట్ చేశారు మా సార్, పవన్ సార్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సెట్ లో వర్క్స్ చూసుకుంటూ మాకు ఏం కావాలి ప్రతిదీ చూసుకున్నారు పవన్ సార్, చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇంకా మా కో ఆర్టిస్టులు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో మన మూవీలో నేను లక్ష్మి అనే క్యారెక్టర్ చేశాను. సో మీ అందరు సపోర్ట్, లవ్, బ్లెస్సింగ్స్ మా అందరికి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడిందా?